హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్యూ గురించి డిస్కస్ చేద్దాం. నా క్యూ ఈజ్ ఏ లీనియర్ డాటా స్ట్రక్చర్. అంటే ఇందులో కూడా ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, పక్క పక్కలోనే ఉండాలి. లీనియర్ డాటా స్ట్రక్చర్. ఈ క్యూలో లీనియర్ డాటా స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ అర్రే అని. క్యూ ఈజ్ ఎ లీనియర్ డాటా స్ట్రక్చర్. ఇన్ దిస్ elements are inserted from one end called rear end. దీన్ని rear end అంటాం. And elements are deleted from another end called front end. ఒక ఎండ్ నుంచి ఇన్సర్ట్ అవుతాయి, ఇంకో ఎండ్ నుంచి డిలీట్ అవుతాయి. Q is a linear data structure. In this elements are inserted from one end called rear end and deleted from another end called front end. Now, first for example 5 అనే ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 4 ఇలా వస్తూ ఉంటాయి, నెక్స్ట్ 3 ఇలా వస్తూ ఉంటాయి. ఫ్రంట్ అనే ఒక పాయింటర్ ఉంటాడట. వీడు ఆల్వేస్ క్యూలో ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తాడు. నా అంటే ఎవరిది? 0. ఫ్రంట్ ఈజ్ ఎ పాయింటర్ విచ్ ఆల్వేస్ పాయింట్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద క్యూ. నా రేర్ అనేవాడు ఉంటాడు, వీడెప్పుడు కూడా లాస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేయాలి. అంటే 2. ఫ్రంట్ ఈజ్ ఎ పాయింటర్ విచ్ ఆల్వేస్ పాయింట్స్ ఫస్ట్ ఎలిమెంట్. రేర్ ఈజ్ ఎ పాయింటర్ విచ్ ఆల్వేస్ పాయింట్స్ లాస్ట్ ఎలిమెంట్. ఎవడైతే ఫస్ట్ లోపలికి వచ్చాడో వాడు ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి. ఇట్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫిఫో. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇందులో ఫస్ట్ ఎవడు వచ్చాడు? 0. తర్వాత 4 వచ్చాడు, తర్వాత 3. ఇప్పుడు డిలీట్ చేస్తే ఫస్ట్ ఎవడు వెళ్ళిపోవాలి? 5 వెళ్ళిపోవాలి, తర్వాత 4 వెళ్ళిపోవాలి, తర్వాత 3 వెళ్ళిపోవాలి. Q is a linear data structure. In this, elements are inserted from one end called rear end and deleted from another end called front end. It operates on the principle of first in, first out. Front is a pointer which always points first element in the queue. Rear is a pointer which always points last element in the queue. ఇది ఎలాంటి ఆకారాన్ని ఇప్పుడు మనము తయారు చేయాలి. ఒకవేళ కనుక ఇప్పుడు ఫ్రంట్లో 0 ఉంది అంటే 0 ప్లేస్లో ఫస్ట్ వాడు ఉన్నాడు, రేర్లో 2 ఉంది అంటే లాస్ట్ వాడు ఇక్కడ ఉన్నాడు. మరి అసలు క్యూలో ఎలిమెంట్స్ లేవు అంటే అప్పుడు ఫ్రంట్ దాన్ని పాయింట్ చేయొద్దు, రేరు దాన్ని పాయింట్ చేయొద్దు. నా వాట్ ఏముండాలి? -1. ఇప్పుడు -1 కనుక ఉంటే ఈ అర్రేని ఎవరు పాయింట్ చేయరు. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు -1 అయితే దెన్ యువర్ క్యూ ఈజ్ ఎంప్టీ. మీ క్యూ ఎంప్టీ ఉన్నట్టు. ఇప్పుడు ఇలాంటి రకమైన ఆకారాన్ని మనం తయారు చేద్దాము నౌ ప్రోగ్రామ్ ద్వారా. నా ఎలా తయారు చేస్తానో చూడు. నౌ 0 1 2 3 4. Now front -1, rear also -1. అంటే ఏమన్నట్టు? ఎలాంటి ఎలిమెంట్స్ లేవు. సో ఫస్ట్ యాజ్ డిఫైన్ మ్యాక్స్ 5. నా ఎలిమెంట్స్ వేసేదాన్ని ఇన్సర్షన్ ఆపరేషన్ అంటాము, తీసేదాన్ని డిలీషన్ ఆపరేషన్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్టీ క్యూ తయారు చేసుకుందాం. ఇంట్ క్యూ ఆఫ్ మ్యాక్స్ అంటే నథింగ్ బట్ 5 మెమరీ లొకేషన్ ఉన్న అర్రేని క్యూ అనుకుంటున్నాను. నా ఫ్రంట్ ఈక్వల్ టు -1, రేర్ ఈక్వల్ టు వాట్? -1. ఇంతటితో నీకు ఏం తయారైంది? ఎంప్టీ క్యూ తయారైపోయింది. ఇప్పుడు నువ్వు ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి. నా void insertion ఇన్సర్షన్.
నౌ ఇంట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7 ఉన్నాయి. 5, 6, 7 ఉన్నాయి. నా ఇప్పుడు 0 and 2. ఇక్కడ 0లో ఫస్ట్ ఎలిమెంట్ 7. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి అంటే నా రేర్ని ఒకటి పెంచుకొని ఆ ప్లేస్లో ఎలిమెంట్ వేయాలి. ఇప్పుడు చూడు వాడిని పాయింట్ చేస్తున్నారా లేదా. నా మళ్ళీ కావాలంటే ఏం చేయాలి, రేర్ని మళ్ళీ ఒకటి పెంచుకోవాలి, మళ్ళీ ఎలిమెంట్ వేయాలి. ఇలా రేర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ సైడ్ నుంచి ఇన్సర్ట్ అవుతున్నట్టు కనిపించాలి. మరి ఎప్పుడైతే రేర్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ చేయమన్నాను అనుకో ఫుల్ అవుతుంది అని చెప్పాలి. ఎప్పుడైతే రేర్ మ్యాక్స్ -1 ఉందో ఇక ఎలిమెంట్స్ వేయడం పాసిబుల్ కాదు. అందుకే ఎలిమెంట్ వేసేటప్పుడు రేర్ మ్యాక్స్ -1 ఉందా లేదా చూడాలి. మ్యాక్స్ -1 ఉంటే ఫుల్ అయిపోతుంది, ఇన్సర్షన్ నాట్ పాసిబుల్. మ్యాక్స్ -1 లేకపోతే అప్పుడు పాసిబుల్. నా అందుకే ఇఫ్ రేర్ ఈక్వల్ టు వాట్ మ్యాక్స్ -1 నౌ ప్రింట్ ఎఫ్ వాట్ ఫుల్. లేదు అంటే ఏమన్నట్టు ఇప్పుడు ఎలిమెంట్ వేయాలి. మనం ఎలిమెంట్ వేయాలి. నా నిన్ను అడుగుతుంది ఎంటర్ ఎలిమెంట్. నా స్కాన్ చేసుకో. చెప్పాను కదా రేర్ ఇంక్రీజ్ చేసుకో అండ్ ఆ రేర్ ప్లేస్లో ఏం వేసుకో, ఎలిమెంట్ వేసుకో. స్టూడెంట్ ఏమనుకుంటాడు, రేరు ఇంక్రీజ్ చేసుకుని ఎలిమెంట్ వేసేసుకుంటే అయిపోతుంది క్యూలో అని అనుకుంటాడు. కానీ ఒక విషయం చూడు ఇప్పుడు ఏంటి -1 క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు. ఇప్పుడు ఏం చేస్తావు, రేర్ను పెంచిండు, 0 చేసిండు, ఈ 0 ప్లేస్లో ఎలిమెంట్ వేసిండు. ఏమనుకుంటుండు, వేసేసాను కదా అనుకుంటుండు. నో, అక్కడ ఎలిమెంట్ ఇన్సర్ట్ కాలేదు. ఎందుకు కాలేదు, ఫ్రంట్ దేని పాయింట్ చేస్తుంది, -1 పాయింట్ చేస్తుంది. అంటే క్యూ ఎంప్టీ అన్నట్టు. కాబట్టి ఫస్ట్ టైం కనుక ఎలిమెంట్ వేసినప్పుడు ఫ్రంట్ను కూడా 0 చేసుకో. అందుకే ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు -1 ఉంటే ఫ్రంట్ను ఏం చేయి, 0 చేయి. 0 చేస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి ఇక రేర్ పెరుగుతుంది, ఎలిమెంట్ వేస్తాం. రేర్ పెరుగుతుంది, ఎలిమెంట్ వేసేస్తాం. రేర్ పెరుగుతుంది, ఎలిమెంట్. ఇది ఓన్లీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 టైం. అది కూడా ఎప్పుడో తెలుసా, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు ఫ్రంట్ 0కి వచ్చేస్తుంది. నా ఇది ఇన్సర్షన్. నా నెక్స్ట్ చూద్దాం ఏంటి, డిలీషన్ చూద్దాం. డిలీషన్. నా డిలీషన్. నా డిలీషన్. డిలీట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఏం లేదు, ఇప్పుడు ఎవడు వెళ్ళిపోవాలి, 5 వాడు ఫస్ట్ వెళ్ళిపోవాలి. అంటే ఏం చేయాలి, ఫ్రంట్ వాడు దీన్ని పాయింట్ చేస్తే అయిపోతుంది కదా. అంటే ఫ్రంట్ను ఏం చేసుకోవాలి, ఇంక్రీజ్ చేయాలి, డిలీట్ చేయాలంటే. ఇప్పుడు 5 వెళ్ళిపోయినట్టు. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, అందుకే ఏంటి, కానీ తీసేయాలంటే ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు -1 ఉందా అంటే ఏమన్నట్టు, అసలు ఎలిమెంట్స్ లేవు, ప్రింట్ ఎఫ్ ఎంప్టీ అని చెప్పాలి. ఎంప్టీ అని చెప్పాలి. లేదు, ఎలిమెంట్స్ ఉన్నాయి తీసేయాలంటే ఏం చేయాలని చెప్పాను, ఫ్రంట్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. నో, ఇప్పుడు తీసే ఫ్రంట్ని ఇంక్రీజ్ చేయి, పోయింది.
ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 8, 9. మళ్ళీ కావాలంటే ఏం చేయి? ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలిమెంట్. ఇప్పుడు ఆ 1 ఎలిమెంట్ పోతే క్యూ ఎంటీ అయిపోతుంది. ఫ్రంట్ రేరు మళ్ళీ -1 కావాలి. అంటే 1 ఎలిమెంట్ ఉంటే ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అవుతుంది. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అవుతుంది అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ పోతే ఫ్రంట్ని రేర్ని -1 చేసుకో. లేదు అంటే నా ఫ్రంట్ ప్లస్ చేసుకో, అయిపోయింది అంతే. ఓకే, క్యూలో ఫస్ట్ ఎలిమెంట్ వేసినప్పుడు ప్రాబ్లమే, లాస్ట్ ఎలిమెంట్ తీసినప్పుడు ప్రాబ్లమే. ఫస్ట్ ఎలిమెంట్ వేసినప్పుడు ఫ్రంట్ను 0 చేసుకోవాలి, లాస్ట్ ఎలిమెంట్ని తీసేసినప్పుడు మళ్ళీ ఫ్రంట్ని రేర్ని -1 చేయాలి. నా నెక్స్ట్ డిస్ప్లే ఏముంది? నా ఫ్రంట్ నుంచి రేర్ దాకా ప్రింట్ చేయాలి. ఇంట్ I ఫర్ I ఈక్వల్ టు ఫ్రంట్, I less than or equal to రేరు, I ప్లస్ ప్లస్. Now printf %d now q of I. అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. Q0, Q1, Q2 అన్ని ఫ్రంట్ నుంచి రేర్ వరకు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ క్యూ. ఓకేనా? దీన్నే లీనియర్ క్యూ అని కూడా అంటారు. ఈ లీనియర్ క్యూలో ప్రాబ్లం ఏమొస్తుంది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అనే వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్.